చల్లగా తెలియ భాగ్యం మనకెక్కదు నాథ. దురాత్ముడు కలిగినటువంటి ఆ కంసుడు నన్ను చెల్లెలుగా భావింపక, మిమ్మల్ని భావమంతేని మనముని తలంపక, ఆనాడు ఆకాశవాణి కలిగినటువంటి పలుకులకు పీతిల్లి ఆ క్షణం నుండి మమ్మల్ని మన ఇరువుని చెరసాల పొద్దులు గావించే ఆనాటి నుండి ఈనాటి వరకు మనకి చెరసాలే కాపురం బాయ్ కదా స్వామి. స్వామి పూర్వజన్మలో ఏ జన్మలో ఎవరికి ఏ పాపం చేశావో నేటికి మనం ఈ జన్మలో ఇటువంటి కష్టము సంప్రాప్తమయ్యాయి కదా స్వామి. పరమ దుర్మార్గుడైనటువంటి ఆ కంసాసురుడు వలనే నేను ఏ తల్లి బిడ్డలు వేరు చేసినో, ఏ భార్య భర్తలకు నేను యుద్ధ సరపు ఇంటిలో నేటికి ఇటువంటి కష్టము మనకు సంప్రాప్తమాయి కదా స్వామి.
అని ప్రసిద్ధికి ఎక్కినటువంటి సత్కథ మన మహాభారత గాథ. పరమ పవిత్రమైనటువంటిది, పంచమ వేదం అని ప్రసిద్ధికి ఎక్కినటువంటిది యొక్క మహాభారత చరిత్రలో శ్రీమద్ భాగవతం, శ్రీమద్ నారాయణమూర్తి యొక్క లీలామృతమే శ్రీమద్ భాగవతం. ఆ శ్రీమద్ భాగవతంలోని ప్రసిద్ధమైనటువంటి కథ శ్రీకృష్ణ విజయము. శ్రీకృష్ణ లీలలో కంసవధ అనబడినటువంటి యొక్క నాటకాన్ని ఈ నల్లాపల్లి గ్రామంలో ప్రదర్శించడానికి గల కారణం స్వర్గీయ పెద్దలు, పూజ్యనీయులు, గౌరవనీయులు ఈ నాటకంలో ఒక పాత్ర వేసి ఒక కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి మన గోవిందరెడ్డి గారు స్వర్గస్థులైనటువంటి గతంలో వారి పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి కలగాలని గోవిందరెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యుల చేత వారి ఆనంద మేరకు మా శ్రీ వెంకటేశ్వర నాటక కళామండలి వారి చేత ప్రదర్శిస్తున్నటువంటి నాటకం ఈ శ్రీకృష్ణ లీలలు. స్వర్గస్థులైనటువంటి గోవిందరెడ్డి గారికి ఆత్మశాంతి కలగాలని, భగవంతుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తి వారి కుటుంబ సభ్యులను ఎల్లవేళలా కాచి రక్షించాలని, ఆకాశంలో ఒక ధ్రువ నక్షత్రమై వారు వెలుగుతూ ఎప్పటికీ చిరస్థాయిగా ఆకాశంలో ఒక నక్షత్రమై వెలుగుతూ ఉండాలని, గోవిందరెడ్డి గారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తిని కోరుకుంటున్నాం. ఈ సుఖాలకంలో మామగారైనటువంటి గోవిందరెడ్డి గారిని మొదలు లేకుండా వారు ఎదురైనటువంటి భావమైనటువంటి మన చంద్రన్న గారు వారు కానుకగా సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులను రక్షించాలని, అదేవిధంగా స్వర్గస్థులైనటువంటి మన గోవిందరెడ్డి గారికి ఆత్మశాంతి కలగాలని మరిన్ని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా రెడ్డప్ప మరియు వెంకటేష్ అనగానేటువంటి వారి 200 రూపాయల కానుక ఇస్తున్నారు. ఇక ప్రత్యేకించి గడ్డంపల్లి మహాభారతం, గడ్డంపల్లిలో వెలిసినటువంటి శ్రీకృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజాది వారి యొక్క ఆలయములకు ఆ మహాభారత యజ్ఞానికి సంబంధించినటువంటి ధర్మకర్తలుగా అమరబడినటువంటి వారు కృష్ణంపల్లి వాస్తవ్యులు, రెడ్డి వంశప్పాయ వారాల సుధాకర్ బిరుదాంకితులుగా ప్రఖ్యాతిగా ఇచ్చినటువంటి మన చంద్రారెడ్డి గారు వారి కళాహృదయంతో 116 రూపాయల కానుకలుగా సమర్పించుకున్నారు. ఆ కళాకారులను అభినందిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు లోటుగా రక్షించాలని మన గడ్డంపల్లి మహాభారతం ఇలాగే కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు నిర్విఘ్నంగా, నిరాటంకంగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా జరగాలని అమ్మవారి మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. కానుకలు సమర్పించినటువంటి మన చంద్రారెడ్డి గారికి ఇటువంటి కానుకలు వందల వేలు లక్షల కోట్లై భగవంతునికి సత్కార్యాలకు వినియోగించేటువంటి ధనాన్ని, మనోధైర్యాన్ని, దైవ కార్యాల్లో పంచుకునేటువంటి శక్తిని ఆదిశక్తి స్వరూపమైనటువంటి ద్రౌపది అమ్మవారి వారికి కలుగజేయాలని మనసా వాచ కర్మేణ త్రికరణశుద్ధిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. అనగానేటువంటి ఇదే నల్లాపల్లి గ్రామం వాస్తవంగా ఉన్నటువంటి గోవిందరెడ్డి గారు స్వర్గస్థులైనటువంటి గోవిందరెడ్డి గారు మొదలైనటువంటి 101 రూపాయల కానుకలుగా సమర్పించుకున్నారు. వారిని వారి కుటుంబ సభ్యులకు చల్లగా రక్షించాలని కోరుకుంటున్నాం. మన గోవిందరెడ్డి గారికి ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా మన నాయనమ్మ గారికి ఆత్మశాంతి కలగాలని ఆలకడిగా ఎం చంద్రారెడ్డి గారు వారు 100 రూపాయల కానుకలుగా సమర్పించుకున్నారు. ఈ కానుకలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అమ్మవారైనటువంటి ఆదిశక్తి స్వరూపులు ఎలాంటి కోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని అమరగన్న అమ్మ, ముగ్గురమ్మలగన్న, మూటపుటమ్మ, చాలా పెద్దమ్మ, మన యజ్ఞశ్రీటువంటి ద్రౌపది అమ్మవారి సకలేశ్వరి భోగ భాగ్యాలు ఇచ్చి చల్లగా రక్షించాలని కోరుకుంటున్నాం. మన గోవిందరెడ్డికి ఆత్మశాంతి కలుగజేయగాక. రాయలేన సీమ
కలగాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఏమండి? ఏముంది? ఏమంటే నా ముగ్గురు అంటారా నిన్ను అంటున్నాను. ఏమో నన్ను కూడా గౌరవంగా పిలిచి పని తప్ప దానికంతా ఏముండదు. ఏమంటారు? బాగున్నారా? మాకేమరా బాగానే ఉన్నాం. ఏ దేవుడు ఏ రాయిలో ధర ఇప్పుడు చేస్తాను ఏదా గుమ్మని మీరు ఆడాడండి నేను ఏమో కొట్టుకొని కొడతాను.